జనతా పార్టీ ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు గారు నేటి బ్రహ్మాండమైనటువంటి ర్యాలీలో భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ బలపరిచినటువంటి నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు బలపరిచినటువంటి ఒక కార్యకర్త యువకుడు మీ మధ్యకు పంపించడము జరుగుతుంది. ఈ ఉప ఎన్నికల్లో లంకాల దీపక్ రెడ్డి గారు నామినేషన్ ర్యాలీలో పాల్గొంటున్నటువంటి అశేషమైనటువంటి అభిమానులు, కార్యకర్తలు, మహిళా సోదరిమణులు, కళాకారులు, అదేవిధంగా ఈ కార్యక్రమాల్లో ఉప ఎన్నికల్లో తానే స్వయంగా పాల్గొంటున్నటువంటి పెద్దలు, పార్లమెంట్ సభ్యులు శ్రీ రఘునందన్ రావు గారు, పెద్దలు, గౌరవనీయులు, ఉద్యమకారులు, తెలంగాణ రాష్ట్ర పరిచయం ఉన్నటువంటి పెద్దలు, పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు, మన యొక్క శాసనసభ్యులు, ఉపనాయకుడైనటువంటి పాయల శంకర్ గారు, కేంద్ర మంత్రివర్యులు పెద్దలు జి కిషన్ రెడ్డి గారు, విచ్చేసినటువంటి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, రాష్ట్ర అధ్యక్షులు రథసారథి రామచంద్రరావు గారికి కూడా నా యొక్క నమస్కారాలు. మిత్రులారా, 11 నవంబర్ ఈ రోజు నుంచి 11 నవంబర్ వరకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మనందరం కలిసి ఒక చరిత్ర సృష్టించబోతున్నాము. మీ అందరి సహకారంతో, మీ అందరి ఓట్లతో, మీ అందరి కష్టాలతో, మీ అందరి సుఖాల కోసం లంకాల దీపక్ రెడ్డి గారిని కార్యకర్తగా మీ దగ్గరికి పంపించడము జరుగుతుంది. ఈ నియోజకవర్గము అభివృద్ధి, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అట్టడుగు పేద బలహీన వర్గాల వారి అభ్యున్నత కోసం, వారికి డబుల్ బెడ్రూమ్ కానీ, పెన్షన్లు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, ఏ సదుపాయాలైనా కానీ కేవలం భారతీయ జనతా పార్టీ ఒక్కటే అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి మిత్రులారా, ఈ ధర్మ యుద్ధంలో కాంగ్రెస్ పని అయిపోయింది, బీఆర్ఎస్ పని 2 సంవత్సరాల క్రితమే అయిపోయింది. మా ఈటల రాజేందర్ ఎప్పుడైతే బయటికి వెళ్ళిండో అప్పుడే అయిపోయింది బీఆర్ఎస్ పని. ఈరోజు దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం ఒక నాయకత్వము నరేంద్ర మోదీ గారు ఉన్నారు. రాష్ట్రంలో మన రామచంద్రరావు గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు. వారి నాయకత్వంలో లంకాల దీపక్ రెడ్డి మీలో కార్యకర్త, మీరు గెలిపియండి, కమలం గుర్తుపై ఓటేయండి. 11వ తేదీ బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిపించి ఒక బహుమతిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చేటటువంటి రోజుల్లో ప్రభుత్వము ఏర్పాటు చేయబోతుంది. జూబ్లీ హిల్స్ విజయంతో అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. గౌరవనీయులు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. జూబ్లీ హిల్స్ గతంలో కిషన్ రెడ్డి గారికి గొప్ప ఓట్లేసి ఆశ్రయించిన నియోజకవర్గాల్లో జూబ్లీ హిల్స్ ఒకటి. ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా లంకెల దీపక్ రెడ్డి గారిని
నిండు మనసుతో ఆశీర్వదించాలని ఈరోజు వారి నామినేషన్ ర్యాలీలో తరలి వచ్చిన సహచర కార్యకర్తలకు, నాయకులకు, జూబ్లీహిల్స్ ప్రజానికానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు రాష్ట్ర రథసారథులు రామచంద్రరావు గారు, పెద్దలు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, రఘునందన్ రావు గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు పాయల శంకర్ గారు, శాసన మండలి సభ్యులు కొమరయ్య గారు, ఏవేన్ రెడ్డి గారు, కాసం వెంకటేశ్వర గారు, గౌతమ్రావు గారు, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఇంకొక 20 రోజులు కార్యకర్తలందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే, దోపిడీ పాలన అంతం కావాలంటే, రేపటి కాలంలో ఈ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చి రేపు ఈ రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ తప్ప మరో మార్గం లేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజానికమంతా కూడా జూబ్లీహిల్స్లో ఏం జరగబోతుందని చెప్పి ఎదురు చూస్తున్న ఈ తరుణంలో ఇలా జూబ్లీహిల్స్ ప్రజానికమంతా కూడా వాళ్ళు విజ్ఞులు కాబట్టి, ఆలోచన పనులు కాబట్టి 1-2 సార్లుగా ఆలోచన చేసి మీరు భారతీయ జనతా పార్టీ గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకున్న. భారత్ మాతాకి. శాసన మండలి నాయకులు ఏవిఎన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. వీధి మీదిన పెద్దలు, రాష్ట్ర సారథి రామచంద్రరావు గారు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేంద్ర గారు, రఘునందన్ రావు గారు, మన విశ్వేశ్వరరెడ్డి గారు, పాయల్ శంకర్ గారు, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి మన అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారి నామినేషన్ ఫైల్ చేసేందుకు అశేషమైనటువంటి జనం ఈరోజు వచ్చినారు. ఈరోజు జరిగేటటువంటి నవంబర్ 11 నాడు జరిగేటటువంటి పోటీ ముక్కోన పోటీ కాదు, ఇది ముఖాముఖ పోటీ. ఎవరి మధ్య? అది మజ్లిస్ మధ్య, బీజేపీ మధ్య అన్న సంగతి మనం మర్చిపోకూడదు. అది ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థి ఇదివరకు ఇండిపెండెంట్గా కానీ, మజ్లిస్ అభ్యర్థి కానీ, ఈరోజు మజ్లిస్ మద్దతుతోనే పోటీ ఉన్నాడు. కాబట్టి మన భాగ్యనగరం వచ్చేసి మైనారిటీస్ అయినటువంటి ముస్లిం చేతులకు పోకుండా ఈ ఎన్నిక మనకెంతో ప్రాముఖ్యమైనటువంటిది. ఇకపోతే గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ఆర్థికంగా ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని ఆర్థికంగా చిన్న భిన్నం చేసేసి అభివృద్ధి లేకుండా చేసినారు. మళ్ళీ ఆ పార్టీ వాళ్ళకు ఓటేసినా, వాళ్ళని గెలిపించినా కానీ వాళ్ళని పాలన బాగుంది అనేటటువంటి నిరూపించిన వాళ్ళం అవుతాం. కాబట్టి వాళ్ళ పాలన బాగాలేదు, కొత్త ప్రభుత్వం రావాలి, బీజేపీ ప్రభుత్వం రావాలని మనం అందరూ కోరుకునే విధంగా ప్రజలు తెలవాలంటే ఈ గెలుపు మనకు చాలా చాలా ముఖ్యం. ధన్యవాదాలు. భారత మాతాకు జై. శాసన సభ ఉపనాయకులు పాయల్ శంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. జూబ్లీహిల్స్ నామినేషన్ సందర్భంగా ఈ యొక్క నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నటువంటి పెద్దలు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారికి, పెద్దలు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి, జూబ్లీహిల్స్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారికి, మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు గారికి, పెద్దలు మాజీ మంత్రివర్యులు పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ గారికి, ఏవిఎన్ రెడ్డి గారికి, కొమరయ్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ, పత్రికా మిత్రులకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు. నవంబర్ 11 తారీఖు నాడు జరగబోయేటటువంటి ఎన్నిక ఈరోజు ఎంఐఎం పార్టీ అనుమతితో
చేతి గుర్తుపై పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి కాదు. చీకటి ఒప్పందం కుదుర్చుకొని దారు సలాంలో అనుమతి తీసుకొని దారు సలాంలో వాళ్లకు సలాం చేసి ఈరోజు జూబ్లీ హిల్స్ లో పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి. అంతకుముందు ఈ జూబ్లీ హిల్స్ లో 10 సంవత్సరాలు ఎవరికైతే టిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు ఈ జూబ్లీ హిల్స్ లో జరిగినాయో తెలుసు. ఈ రోజు టిఆర్ఎస్ అనే పార్టీ ఈ రాష్ట్రంలో నామరూపాలు లేకుండా పోయేటటువంటి రోజులు వస్తా ఉన్నాయి. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలుగా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయక ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారో తెలుసు. అందుకే విజ్ఞులైనటువంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలారా మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ జూబ్లీ హిల్స్ మరో పాత బస్తీ కావాలంటే, పాత బస్తీలో జరుగుతున్నటువంటి అరాచకాలు ఇక్కడ కూడా జరగద్దంటే నవంబర్ 11 తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. భారత్ మాతాకి. మన యొక్క రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసినటువంటి మన అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి గారు, మరి పెద్దలు కిషన్ రెడ్డి గారు, ఈటల రాజేందర్ గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, రఘునందనరావు గారు, పాయల్ శంకర్ గారు, మన కోమలయ్య గారు, ఏవిఎన్ రెడ్డి గారు, అంజిరెడ్డి గారు, మరి గౌతమ్ గారు, కాసం వెంకటేశ్వర గారు, మరి భారతీయ జనతా పార్టీ పదాధికారులకు, మీడియా మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి ఒక 100లాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, జూబ్లీ హిల్స్ ఓటర్లకు, మిత్రులారా, రాబోయే రోజుల్లో అనేక విషయాలు మనం మాట్లాడతాం. కానీ ఇప్పుడు మన పెద్దలు మాట్లాడే విషయాల్లో 2 విషయాలు మన ముందుకు వచ్చినాయి. ఒకటి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి గతంలో మజ్లీస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరక్క మజ్లీస్ పార్టీ నుంచి అద్దెకు తీసుకోవచ్చినటువంటి అభ్యర్థి అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఈ అద్దెకు తీసుకోవచ్చినటువంటి మజ్లీస్ అభ్యర్థి మధ్యన భారతీయ జనతా పార్టీ మధ్యన పోరాటం ఉన్నది. టీఆర్ఎస్ వాళ్ళు ఇంకా వాళ్ళు దోచుకున్న డబ్బుని పంచుకునే రీతిలో ఉన్నారు, ఆ క్రమంలో ఉన్నారు. వాళ్ళు పంచుకొని ఎంత పంచుకుంటారు, ఎంత కొట్లాడుకుంటారు. కానీ జూబ్లీ హిల్స్ ప్రజల్ని ఒకటే కొడతా ఉన్నాను. జూబ్లీ హిల్స్ ఉన్న పేదవాళ్లకు ఇంతకుముందు పెద్దలు అడిగినట్టు ఎంతమందికి ఇళ్ళు వచ్చినాయి. జూబ్లీ హిల్స్ ప్రజలకు వారి యొక్క సివరేజ్ సిస్టము, డ్రైనేజ్ సిస్టము ఎంతవరకు వచ్చినాయని చెప్పేసి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మంచి మంచి కాలనీలో పోతే డ్రైనేజ్ వాసనతో ప్రజలు అక్కడ బాధపడతా ఉన్నారు. హైదరాబాద్ నగరంలో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఒక ప్రజలకు ఏ రకమైనటువంటి యొక్క సహకారాన్ని కానీ సహాయాన్ని కానీ వారికి ఉన్నటువంటి ఒక పథకాల్లో భాగస్వామ్యం చేయడంలో బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది. అబద్ధాల మాటలతో, అబద్ధాల ప్రచారాలతో 6 గ్యారంటీలు చెప్పి 421 వాగ్దానాలు చేసినటువంటి ఈ 420 పార్టీ సంబంధించిన పాత సెక్షన్ ఉన్నటువంటి ఐపీసీ 420 అనేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ ప్రజల చెవులో ఉప్పు పెట్టడానికి వస్తూ ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఈ పోటీ ఏదైతే ఉందో ఇది ప్రధానంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క పోటీలో ఉన్నది. మిగతా 2 పార్టీలు కూడా కొట్లాడుతూ ఉంటారు కేవలం ప్రజల్ని మోసం చేయడానికి. ఈరోజు ప్రజల యొక్క అభివృద్ధి కోసం కానీ, హైదరాబాద్ నగరం అభివృద్ధి కోసం కానీ, శాంతి భద్రతలు బాగుండాలంటే అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకురావాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో. దానికి ముందుగా ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికలు మనకు నాంది పలకాలి. నిన్న మనం దీపావళి జరుపుకున్నాం. మళ్ళీ దీపావళి 14వ నవంబర్ నాడు మళ్ళీ దీపావళి దీపక్ రెడ్డి గారి గెలుపుతో జరుపుకుంటామని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా జూబ్లీ హిల్స్ ప్రజలు బీజేపీని గెలిపించాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ర్యాలీలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరి వారితో పాటు వచ్చినటువంటి ఒక టీడీపీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు అందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ తప్పకుండా విజయం బీజేపీదే అని చెప్పేసి తెలియజేస్తూ మనందరం కూడా పోరాడదాం. ఇంతకుముందు మన కృష్ణ చెప్పినట్టు ఇది ధర్మ యుద్ధము. ధర్మము అధర్మం మీద గెలవాలంటే బీజేపీ గెలవాల్సిందిగా అందరినీ కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకు ధన్యవాదాలు చెప్తూ మరొకసారి మీ దీపక్ రెడ్డి గారిని మంచి భారీ మెజార్టీ గెలిపించాలని కోరుతూ భారత్ మాతాకి జై.
గౌరవనీయులు